ఏటీఎం క్లోజ్ ఎందుకు చేసిన అంటే అన్న, ఇప్పుడు మనకి 6 months బిఫోర్ ఏటీఎం వీళ్ళు అమౌంట్ ఇస్తారు. అయితే ఇప్పటిదాకా మనకి 6 monthsలో వచ్చేయాలి, కానీ ఇప్పుడు 9th month ఎండింగ్ ఉన్నది. దానికోసమే మనం ఏటీఎం ఇది క్లోజ్ చేసింది. అదర్వైజ్ ఏం కూడా లేదు మనకి. ఎందుకంటే మనకే వేరే వాళ్ళకి మన పరిచయం వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. హౌసింగ్ బోర్డు దగ్గర నుంచి అందరు ఉన్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి మనకి వచ్చి చెప్తారు పైసలు తీసి మనీ అట్లా. ఏమున్నది అంటే వాళ్ళు కూడా వస్తే మనకి మంచిగా కనిపిస్తలేదు. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే ఏమవుతుంది, రెంట్ రాదు. దానికోసమే ఒకటి ఇది ఉన్నది, దానికోసమే ఒకటి క్లోజ్ చేసిన నేను, అంతే. దానికన్నా తప్ప ఏం కూడా లేదు మనకి. బ్యాంక్ సంబంధం లేదు, థర్డ్ పార్టీ వైజ్ కావచ్చు. ఇన్ఛార్జ్ కూడా దీనికి ఎవరు కూడా సరిగా ఉండలేరు. ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ ఇయ్యరు. ఇవాళ అయిపోతుంది, రేపు అయిపోతుంది అంటారు. ఇప్పటిదాకా మీరు చూడండి, 8th month క్లోజింగ్ ఉన్నది. ఇప్పుడు 4 days అయిపోతే 8th month క్లోజ్ అయిపోతుంది. అయితే ఇప్పటిదాకా రాలేదు. దానికోసమే మనం లాక్ చేసింది. అందరు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అందరూ చెప్తుండ్రు ఇది మొత్తం వస్తుంది అని. మనకేం కూడా లేదు అట్లా. జస్ట్ ఇది ఉన్నది, మనకి రీజన్ ఉన్నది అని మనం వేసినామన్నా, అంతే.